ఓం శాంతి. మురళీ డేట్ 21/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా వచ్చిందే పిల్లలలో శక్తిని నింపటానికి. కానీ శక్తి ఎప్పుడు నిండుతుందంటే ఆత్మ అభిమానిగా కావాలి. మన బుద్ధి యోగం ఒక్క బాబాతోనే ఉంచుకోవాలి. అప్పుడే మన ఆత్మలో శక్తి నిండుతుంది. అన్నింటికన్నా పెద్ద అసూరి స్వభావము అశాంతిని వ్యాపింపచేయటం. ఎవరు అశాంతిని వ్యాపింపచేస్తారో వారితో అందరూ విసిగిపోతారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ అశాంతిని వ్యాపింపచేస్తారు. అందుకే అందరూ భగవంతుణ్ణి శాంతి కావాలి, శాంతి కావాలి అని అడుగుతూ ఉంటారు. మనం రోజు చదువుకుంటున్నాం. ఇందులో చాలా గొప్ప సంపాదన ఉంది. సంతోషంగా సంపాదించుకోండి. చదువుకునే సమయంలో నిద్ర రాకూడదు. ఆవలింతలు కూడా రాకూడదు. బుద్ధి అనేది అటూ ఇటూ తిప్పకండి. పాయింట్స్ రాసుకోండి. ధారణ చెయ్యండి. పవిత్రంగా అయ్యి బాబా హృదయపూర్వక ప్రేమను పొందేందుకు అధికారిగా కండి. సేవలో చురుకుగా ఉండాలి. బాగా సంపాదించాలి. అందరితో చేయించాలి. ఏ రోజు జ్ఞానం తీసుకున్నామో ఇది మనందరిది మరజీవ దివ్య జన్మ. కర్మ బంధన జన్మ కాదిది, కర్మ యోగి జన్మ. ఇది అలౌకిక జన్మ, దివ్య జన్మ. ఇందులో బ్రాహ్మణాత్మ స్వతంత్రమైనది. ఇవి కర్మబంధనాలండి. కర్మబంధనాలంటాం. కానీ ఈ 84వ జన్మలో ఎటువంటి ఆధీనత లేదు, స్వతంత్రం. విశ్వసేవ కోసం బాబా మనందరికీ ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఇది మనందరికీ విశ్వసేవ కోసం లోనుగా లభించింది. బాబా మనందరిలో శక్తి నింపి నడిపిస్తున్నాడు. బాధ్యతంతా బాబాది, మనది కాదు. కర్మలు చెయ్యటం మన పని. స్వతంత్రంగా ఉండండి. నడిపించే బాబా నడిపిస్తున్నారు. ఎంత ఈ విషయాన్ని ధారణ చేస్తామో కర్మ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. నడిపించే బాబా నడిపిస్తున్నాడు. చేయించే బాబా చేయిస్తున్నారు. బాధ్యతంతా బాబాది అనేది గుర్తుంచుకోండి. కర్మ యోగిగా అవ్వండి. సమయ సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి. అదే సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. ఏం చెప్పారు ఈరోజు బాబా? దేనికి ఆధీనంగా ఉండద్దు. స్వతంత్ర ఆత్మల ఇది దివ్యమైన అలౌకిక జన్మ లభించింది మనందరికీ. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు శక్తినిచ్చేందుకు బాబా వచ్చారు. మీరు దేహి అభిమానులుగా ఉంటే మీ బుద్ధి యోగం ఒక్క బాబాతోనే లగ్నమై ఉంటే మీకు శక్తి లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: పిల్లలైన మీలో ఉండకూడని అన్నింటికన్నా పెద్ద అసూరి స్వభావమేమిటి? జవాబు: అశాంతిని వ్యాపింప చెయ్యటం. ఇదే అన్నింటికన్నా పెద్ద అసూరి స్వభావం.
అశాంతిని వ్యాపింపచేసే వారితో మనుష్యులు విసిగిపోతారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ అశాంతిని వ్యాపింపచేస్తారు. కావుననే అందరూ భగవంతుణ్ణి శాంతి వరాన్ని ఇవ్వమని కోరుకుంటారు. పాట ఇది దీపము మరియు తుఫానుల కథ. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఈ పాట చరణాన్ని విన్నారు. ఈ పాట భక్తి మార్గానికి చెందినది. దీన్ని మళ్ళీ జ్ఞానంలోకి బదిలీ చెయ్యటం జరిగింది. ఇంకా ఎవరూ ఇలా మార్చలేరు. మీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా దీపమంటే ఏంటో, తుఫాన్ అంటే ఏంటో తెలుసుకోగలరు. ఇప్పుడు ఆత్మ జ్యోతి ఆరిపోయిందని పిల్లలైన మీకు తెలుసు. జ్యోతిని వెలిగించటానికి ఇప్పుడు బాబా వచ్చారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా జ్యోతిని వెలిగిస్తారు. దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ దీపం ఆరిపోయినట్లయితే ఆత్మ అంధకారంలోకి వెళ్ళవలసి వస్తుంది అని భావిస్తారు. అందుకే దీపాన్ని వెలిగించి ఉంచుతారు. సత్తిగల్లో ఈ విషయాలు ఉండవు. అక్కడ అందరూ ప్రకాశంలోనే ఉంటారు. ఆకలి మొదలైన విషయాలేవి అక్కడ ఉండవు. అక్కడ అన్నీ లభిస్తాయి. ఇక్కడ ఘోర అంధకారం ఉంది. ఇది చీచీ ప్రపంచం కదా. ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది. అందరికన్నా ఎక్కువగా మీ జ్యోతే ఆరిపోయింది. విశేషంగా మీకోసమే బాబా వస్తారు. మీ జ్యోతి ఆరిపోయింది. ఇక దానికి శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది? బాబా నుండే శక్తి లభిస్తుంది అని పిల్లలకు తెలుసు. శక్తి ఎక్కువవుతున్న కొద్దీ అందరిలో ప్రకాశం ఎక్కువవుతుంది. కావున ఇప్పుడు మీరు చాలా శక్తివంతమైన మిషన్ నుండి శక్తిని తీసుకుంటున్నారు. బొంబాయి వంటి పెద్ద పెద్ద నగరాలలో చాలా మంది ఉంటారు. వారికి ఎంతో ఎక్కువ కరెంటు కావలసి ఉంటుంది. కావున దానికి తగ్గట్టుగా అక్కడ పెద్ద మిషన్ ఉంటుంది. ఇక్కడ ఇది అనంతమైన విషయం. ప్రపంచంలో అందరి జ్యోతి ఆరిపోయి ఉంది. వారికి కరెంట్ ఇవ్వవలసి ఉంటుంది. బుద్ధి యోగం బాబాతో జోడించటమే ముఖ్యమైన విషయము అని బాబా అర్థం చేయిస్తారు. దేహి అభిమానులుగా అవ్వండి. బాబా ఎంత ఉన్నతమైన వారు. మొత్తం ప్రపంచంలోని పతిత మనుష్యులందరినీ పావనంగా తయారు చేసే ఉన్నతోన్నతుడైన తండ్రి అందరి జ్యోతిని వెలిగించటానికొచ్చారు. వారు ప్రపంచంలోని మనుష్య మాతృలందరి జ్యోతులను వెలిగిస్తారు. అసలు బాబా ఎవరు? వారు ఏ విధంగా జ్యోతులను వెలిగిస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. వారిని జ్యోతి స్వరూపుడు అని అంటూ మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. జ్యోతి ఆరిపోయిన కారణంగా జ్యోతి స్వరూపుణ్ణి పిలుస్తారు. అఖండ జ్యోతి స్వరూపం సాక్షాత్కారం కూడా జరుగుతుంది.
నేను ఈ ప్రకాశ తీవ్రతను సహించలేకపోతున్నాను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. చాలా శక్తి ఉంటుంది. కావున పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విషయాలని అర్థం చేసుకుంటున్నారు. నీవు ఒక ఆత్మవు అని అందరికీ అర్థం చేయించాలి. ఆత్మలు పైనుండి కిందకు వస్తాయి. మొట్టమొదట ఆత్మ పవిత్రంగా ఉండేది. తనలో శక్తి ఉండేది. సతో ప్రధానంగా ఉండేది. స్వర్ణిమ యుగంలో పవిత్ర ఆత్మలుండేవి. మళ్ళీ అవి అపవిత్రంగా కూడా అవ్వవలసి ఉంటుంది. అపవిత్రంగా అయిన తర్వాత వచ్చి మమ్మల్ని ముక్తులను చెయ్యండి అని భగవంతుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ముక్తులను చెయ్యటం మరియు పావనంగా చెయ్యటం ఈ రెండింటికి అర్థం వేరు వేరు. తప్పకుండా ఎవరి వల్లనో పతితులుగా అయ్యారు, కావుననే ముక్తులను చెయ్యండి అని, పావనంగా చెయ్యండి అని బాబాని కోరుకుంటారు. ఇక్కడ నుండి శాంతిధామంలోకి తీసుకుని వెళ్ళండి. శాంతి వరాన్ని ఇవ్వండి అని కోరుకుంటారు. ఇక్కడ శాంతిగా ఉండలేరు. శాంతిధామంలోనే శాంతి ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తారు. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉన్న కారణంగా శాంతి ఉంటుంది. అక్కడ ఏ గొడవలు ఉండవు. ఇక్కడ అశాంతితో మనుషులు విసిగిపోతారు. ఒకే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. స్త్రీ పురుషుల మధ్య గొడవ జరిగితే తల్లి తండ్రులు, పిల్లలు, సోదరి సోదరులు మొదలైన వారందరూ విసిగిపోతారు. అశాంతమయమైన వ్యక్తి ఎక్కడకు వెళతారో అక్కడ అశాంతిని వ్యాపింపచేస్తారు. ఎందుకంటే అతడిలో అసూరి స్వభావం ఉంటుంది కదా. సత్యుగము సుఖధామము అని మీకు తెలుసు. అక్కడ సుఖం మరియు శాంతి రెండూ ఉంటాయి. కానీ పరంధామంలో కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. దానిని మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు అని అంటారు. ముక్తి కోరుకునే వారికి కేవలం మీకు ముక్తి కావాలి కదా. కావున బాబాని స్మృతి చెయ్యండి అని అర్థం చేయించవలసి ఉంటుంది. ముక్తి తర్వాత తప్పకుండా జీవన ముక్తి ఉంటుంది. మొట్టమొదట జీవన ముక్తి ఉంటుంది. ఆ తర్వాత తప్పకుండా జీవన బంధనం ఉంటుంది. రెండు సగం సగం ఉంటాయి కదా. సతో ప్రధానత నుండి తప్పకుండా సతో రజో తమోలలోకి రావలసి ఉంటుంది. అంతిమంలో ఒక్కటి అరజన్మ తీసుకునేవారు ఎంత సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. కానీ మీరు మొత్తం అంతటిని అనుభవం చేసుకుంటారు. ఇన్ని జన్మలు సుఖంలో ఉంటామని, ఇన్ని జన్మలు దుఃఖంలో ఉంటామని మీకు తెలుసు. ఫలానా ఫలానా ధర్మం వారు కొత్త ప్రపంచంలోకి రారు. వారి పాత్ర సత్యుగం తర్వాత ఉంటుంది. కొత్త ఖండాలు ఉంటాయి. వారికది కొత్త ప్రపంచం వంటిదే. బౌద్ధ ధర్మం,
క్రిస్టియన్ ధర్మం ఇవి కొత్త ధర్మాలే కదా. వారు కూడా సతో రజో తమోలలోకి రావలసి ఉంటుంది. వృక్షంలో ఈ విధంగా ఉంటుంది కదా, మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదట వచ్చిన వారు కల్పవృక్షంలో కింద ఉంటారు. కొత్త కొత్త ఆకులు ఏ విధంగా వస్తాయో మీరు చూశారు కదా. చిన్న చిన్నవి పచ్చని ఆకులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత పూలు వస్తాయి. కొత్త వృక్షం చాలా చిన్నగా ఉంటుంది. కొత్త బీజాలు వేసినప్పుడు వాటిని పూర్తిగా పాలన చెయ్యకపోతే అవి వాడిపోతాయి. అలాగే మీరు కూడా పూర్తిగా పాలన ఇవ్వకపోతే వాడిపోతారు. బాబా వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మళ్ళీ అందులో నెంబర్ వారీగా తయారవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది కదా. చాలా మంది ఫెయిల్ అయిపోతారు. పిల్లల స్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి బాబా నుండి వారికి ప్రేమ లభిస్తుంది. కొంతమంది పిల్లలను పైపైన ప్రేమించవలసి ఉంటుంది. కొంతమంది బాబా మేం ఫెయిల్ అయిపోయాము, పతితులుగా అయిపోయాము అని వ్రాస్తారు. ఇప్పుడు వారిని ఎవరు ముట్టుకుంటారు? వారు బాబా హృదయం పైకి ఎక్కలేరు. పవిత్రులకే బాబా వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. మొట్టమొదట ఒక్కొక్కరిని పిలిచి పూర్తి లెక్కాచారాన్ని అడుగుతారు. ఎటువంటి అవస్థ ఉంటుందో అటువంటి ప్రేమ లభిస్తూ ఉంటుంది. బాహ్య రూపంలో ప్రేమించిన లోపల ఇతడు ఎందుకు పనికిరాడు అని, సేవ చెయ్యలేడు అని అర్థమవుతుంది. ఆలోచనైతే ఉంటుంది కదా. అజ్ఞానంలో కూడా బాగా సంపాదించే పిల్లలను తండ్రి కూడా చాలా ప్రేమతో కలుసుకుంటారు. అంతగా సంపాదించని పిల్లలను ఆ తండ్రి కూడా అంత ప్రేమగా కలుసుకోడు. కావున ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు బయటకి కూడా సేవ చేస్తారు కదా. ఏ ధర్మం వారైనా సరే వారికి అర్థం చేయించాలి. బాబాను ముక్తి ప్రదాత అని అంటారు కదా. ముక్తిదాత మరియు మార్గదర్శకుడి పరిచయాన్నివ్వాలి. అనంతమైన తండ్రి వచ్చి అందరినీ ముక్తులుగా చేస్తారు. మీరు ఎంత పతితులుగా అయ్యారు. మీలో పవిత్రత ఏ మాత్రము లేదు అని బాబా అంటారు. ఇక మీరు నన్ను స్మృతి చెయ్యండి. బాబా సదా పవిత్రంగా ఉంటారు. మిగిలిన వారందరూ పవిత్రుల నుండి అపవిత్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతూ ఉంటారు. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. కావున పిల్లలు మీరు నన్ను స్మృతి చెయ్యటం ద్వారా పావనంగా అయిపోతారు అని బాబా సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మృత్యువు మీ ముందు నుంచొని ఉంది. పాత ప్రపంచం ఇంకా వినాశనం కానున్నది. మాయా హడావుడి ఎంతో ఎక్కువగా ఉంది. కావున మనుష్యులు ఇదే స్వర్గమని భావిస్తారు.
విమానాలు, కరెంటు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇదంతా మాయా ప్రదర్శన. ఇదంతా నాశనం కానున్నది. ఆ తర్వాత స్వర్గ స్థాపన జరుగుతుంది. కరెంటు మొదలైనవన్నీ స్వర్గంలో కూడా ఉంటాయి. మరి ఇవన్నీ స్వర్గంలోకి ఎలా వస్తాయి? తప్పకుండా ఇవన్నీ తెలిసిన వారు కావాలి కదా. మీ వద్దకు చాలా మంచి మంచి నైపుణ్యం కలవారు కూడా వస్తారు. వారు రాజ్యంలోకి రారు, కానీ ప్రజలలోకి వస్తారు. ఇంజనీర్లు మొదలైన మంచి మంచి నైపుణ్యం కలవారు, బాగా నేర్చుకున్నవారు మీ దగ్గరకొస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ విదేశాల నుండి వస్తూ ఉంటాయి. కావున బయట వారికి కూడా మీరు బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బాబాని స్మృతి చెయ్యండి అని చెప్పాలి. యోగంలో ఉండేందుకు మీరు కూడా బాగా పురుషార్థం చెయ్యాలి. ఇందులో మాయా తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కేవలం నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇది మంచి విషయమే కదా. క్రీస్తు కూడా వారి రచనయే. రచయిత అయిన పరమాత్మ ఒక్కరే. మిగిలిన వారందరూ వారి రచనయే. వారసత్వం ఒక్క రచయిత నుండే లభిస్తుంది. ఇటువంటి మంచి మంచి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్రాసుకోవాలి. అందరినీ దుఃఖాల నుండి విముక్తులను చెయ్యటమే బాబా ముఖ్య కర్తవ్యం. వారు సుఖధామం మరియు శాంతిధామముల ద్వారాలను తెరుస్తారు. హే ముక్తిదాత, మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేసి సుఖధామము మరియు శాంతిధామంలోకి తీసుకొని వెళ్ళండి అని అంటారు. ఇక్కడ సుఖధామమున్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి. స్వర్గ ద్వారాలను బాబానే తెరుస్తారు. ఒకటి కొత్త ప్రపంచ ద్వారం తెరుచుకుంటుంది, రెండవది శాంతి ధామం ద్వారం తెరుచుకుంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి అని బాబా ఎవరైతే అపవిత్రంగా అయిపోయారో వారికి శ్రీమతాన్ని ఇస్తారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారు తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థం చెయ్యకపోతే తక్కువ పదవిని పొందుతారు. మంచి మంచి పాయింట్స్ వ్రాసుకున్నట్లయితే సమయానికి ఉపయోగపడతాయి. ఆ తండ్రైన శివుని కర్తవ్యాన్ని తెలియచేస్తాము అని మీరు వారికి చెప్తే శివ భగవానుడి కర్తవ్యం గురించి చెప్పే మీరు ఎవరు అని మనుష్యులు భావిస్తారు. ఆత్మరూపంలో మీరందరూ సోదరులేనని, మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించటం ద్వారా మనం సోదరి సోదరులుగా అవుతామని మీరు వారికి చెప్పండి. భగవంతుడు ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని ఎవరినైతే అంటారో వారి కర్తవ్యం గురించి మీకు తెలియచేస్తాము. భగవంతుడైన తండ్రి మాకు ఈ విషయాలు తెలియచేశారు.
కావుననే మీకు తెలియచేస్తున్నాము అని వారికి చెప్పండి. తండ్రిని పిల్లలే కదా ప్రత్యక్షం చేసేది అని వారికి చెప్పండి. ఆత్మ చాలా చిన్నగా నక్షత్ర రూపంలో ఉంటుంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేరు. దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం జరగచ్చు. ఆత్మ ఒక బిందువు. దానిని చూడటం వల్ల ఉపయోగమేమీ లేదు. బాబా కూడా ఒక బిందువే. ఆత్మలాగానే ఉంటారు, కానీ వారు అందరికన్నా ఉన్నతమైన వారు. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. వారిని ఎంతగానో మహిమ చెయ్యవలసి ఉంటుంది. బాబా తప్పకుండా వస్తారు. అప్పుడే అందరినీ తమతో తీసుకొని వెళతారు. వారు వచ్చి జ్ఞానాన్నిస్తారు. ఆత్మ చాలా చిన్నగా ఉంటుంది. నేను కూడా అలాగే ఉంటాను అని బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఎవరి శరీరంలో కన్నా ప్రవేశిస్తే నే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. ఈ ఆత్మ పక్కనే కూర్చొని జ్ఞానాన్ని ఇస్తాను. నాలో శక్తి ఉంది. నాకు కర్మేంద్రియాలు లభించటంతోనే నాకు ఒక ఆధారం లభిస్తుంది. ఈ కర్మేంద్రియాల ద్వారా అర్థం చేయిస్తాను. ఇతడిని ఆది దేవుడు అని అంటారు. ఆడమ్ మొట్టమొదటి మనిషి. మనుష్యుల వంశముంది కదా, వీరు మాతా పితలుగా అవుతారు. మళ్ళీ వీరి ద్వారా రచన కూడా జరుగుతుంది. వీరు ముందుగానే ఉంటారు. వీరిని దత్తత తీసుకోవటం జరుగుతుంది. లేకపోతే వీరు ఎక్కడ నుండి వస్తారు? బ్రహ్మ తండ్రి పేరుని ఎవరైనా చెప్పండి. బ్రహ్మ, విష్ణు, శంకరులు తప్పకుండా ఎవరో ఒకరి రచన అయి ఉంటారు కదా. రచయిత ఒక్కరే. బాబా వీరిని దత్తత తీసుకున్నారు. చిన్న చిన్న పిల్లలు కూర్చొని వీటిని అర్థం చేయిస్తూ ఉంటే ఇది చాలా ఉన్నతమైన జ్ఞానమని వారు అంటారు. ఏ పిల్లలలోనైతే బాగా ధారణ జరుగుతుందో వారికి చాలా సంతోషం ఉంటుంది. వారికి ఎప్పుడూ ఆవలింతలు రావు. ఎవరికైతే ఏమీ అర్థం కాదో వారికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు. సంపాదించుకునే సమయంలో ఆవలింతలెప్పుడూ రావు. గ్రాహకులు లేకపోతే, వ్యాపారం బాగా నడవకపోతే ఆవలింతలుస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ధారణ జరగదు. కొందరు ఏ మాత్రం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు దేహ అభిమానంలో ఉంటారు. దేహి అభిమానులై కూర్చోలేరు. బయట విషయాలు ఏవో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. వారు పాయింట్స్ను కూడా నోట్ చేసుకోలేరు. తెలివైన పిల్లలు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి అని వెంటనే వ్రాసుకుంటారు. విద్యార్థుల నడవడికను గురించి టీచర్కి తెలుస్తుంది కదా. తెలివైన టీచర్లు దృష్టి అన్ని వైపులా తిరుగుతుంది. అప్పుడే చదువు సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు.
నడవడిక సర్టిఫికేట్ను కూడా ఇస్తారు. ఎన్ని రోజులు స్కూలుకి రాలేదో కూడా వారు లెక్క కడతారు. ఇక్కడికి రావటమైతే వస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు, ధారణ జరగదు. కొందరు మాకు మందబుద్ధి ఉన్న కారణంగా ధారణ జరగటం లేదు అని అంటారు. మరి బాబా దానికి ఏం చేస్తారు? అది మీ కర్మల లెక్కాచారం. బాబా అయితే పురుషార్థం చేయిస్తారు. మరి మీ భాగ్యంలో లేకపోతే బాబా ఏం చెయ్యగలరు? స్కూల్లో కూడా కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన తండ్రి చదివించే అనంతమైన స్కూలు. ఇతర ధర్మాలెవ్వరూ గీత విషయాన్ని అర్థం చేసుకోలేరు. వారి దేశాన్ని బట్టి వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మొట్టమొదట ఉన్నతోన్నతుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. బాబా ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. స్వర్గంలో ఈ వికారాలు ఉండవు. ఈ సమయంలో దీనిని రావణ రాజ్యము అని అంటారు. ఇది పాత ప్రపంచం కదా. దీనిని స్వర్ణ యుగము అని అనరు. ఇది కొత్త ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు పాతగా అయిపోయింది. సేవ చేసే అభిరుచి ఉన్న పిల్లలు పాయింట్లను నోట్ చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, చదువులో చాలా సంపాదన ఉంది, కావున ఎంతో సంతోషంగా సంపాదించుకోవాలి. చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు. బుద్ధి యోగం అటూ ఇటూ తిరగకూడదు. పాయింట్స్ నోట్ చేసుకుని ధారణ చేస్తూ ఉండండి. రెండో పాయింట్, పవిత్రంగా అయ్యి బాబా హృదయపూర్వకమైన ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి. సేవలో చురుకుగా ఉండాలి. మంచి సంపాదన చేసుకొని అందరి చేత చేయించాలి. వరదానం, మరజీవ జన్మ స్మృతి ద్వారా సర్వ కర్మ బంధనాలను సమాప్తం చేసే కర్మయోగి భవ. ఈ మరజీవ దివ్య జన్మ కర్మ బంధన జన్మ కాదు, ఇది కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణాత్మ స్వతంత్రమైనది, కానీ పరతంత్రమైనది కాదు. ఈ దేహం లోనుగా లభించింది. మొత్తం విశ్వ సేవ కోసం పాత శరీరాలలో బాబా శక్తిని నింపి నడిపిస్తున్నారు. బాధ్యత బాబాది, మీది కాదు. కర్మలు చెయ్యండి, మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తున్నారు అని బాబా డైరెక్షన్ ని ఇచ్చారు. ఈ విశేష ధారణతో కర్మ బంధనాలను సమాప్తం చేసి కర్మయోగిగా అవ్వండి. స్లోగన్, సమయ సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి.
అవ్యక్త సూచనలు కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతగానే నేను ఒంటరిగా లేను, బాబ్దాదా సదా తోడుగా ఉన్నారు అన్న అనుభవాన్ని చేస్తారు. ఏదైనా సమస్య ఎదురుగా వస్తే నేను కంబైన్డ్ గా ఉన్నాను అన్నది స్మృతిలో ఉండాలి. అప్పుడు గాబరా పడరు. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా ఏ కష్టమైన కార్యమైనా సహజమైపోతుంది. మీ భారాలన్నింటినీ బాబాపై పెట్టి స్వయం తేలికగా అయినట్లయితే సదా అదృష్టవంతులుగా అనుభవం చేస్తారు మరియు ఫరిస్తాల సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఓం శాంతి.